అలాగే ఆటోమేటెడ్ ఎక్స్ప్లాయిటేషన్. గతంలో హ్యాకర్స్ గంటల తరబడి పనిచేసేది ఏఐ ఇప్పుడు నిమిషాల్లో చేయగలదు. ఏఐ క్లౌడ్ మైథోస్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇంకా మన సెక్యూరిటీని డిఫెన్స్ చేసే ప్రొఫెషనల్స్ డిమాండ్ ఇంకా పెరిగింది. ఎందుకంటే ఏఐ ఈజీగా ఈ వల్నరబిలిటీస్ని డిటెక్ట్ చేయగలదు. అలాగే సోషల్ ఇంజనీరింగ్, ఏఐ ద్వారా ఫిషింగ్ అటాక్స్ని ఇంకా నమ్మకంగా చేస్తుంది ఏఐ. కాబట్టి ఈ ఫిషింగ్ అటాక్స్ని ప్రివెంట్ చేయడానికి కూడా ఇంకా సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ కావాలి. ఇంతకుముందు ఓన్లీ హ్యాకర్స్ చేసే పనికి ఏఐ కూడా వల్నరబిలిటీస్ డిటెక్షన్ ఇవన్నీ ఈజీగా చేసి అటాక్ చేయగలదు. కాబట్టి సో ఏవైతే సాఫ్ట్వేర్ సిస్టమ్స్ని డెవలప్ చేస్తున్నారో ఈ సాఫ్ట్వేర్ సిస్టమ్స్కి ఈ సెక్యూరిటీ ప్రివెన్షన్, సెక్యూరిటీని డిఫెన్స్ చేసే ప్రొఫెషనల్స్ ఇంకా చాలా వర్క్ అవసరం అవుతుంది ఇక్కడ. సో ఏఐ ఈజీగా హ్యాక్ చేయగలదు. కాబట్టి ఇప్పుడు సో ఈ క్లౌడ్ మైథోస్ ఏం చేయగలదు అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్లో ఉన్నటువంటి ఈవెన్ కాంప్లెక్స్ బగ్స్ని డిటెక్ట్ చేసి వాటిని ఎట్లా ఎక్స్ప్లాయిట్ చేయొచ్చు అనేది కూడా ఈజీగా రికగ్నైజ్ చేస్తున్నాయి. సో సైబర్ అటాక్ ప్లానింగ్ అనేది ఏఐ ద్వారా ఇప్పుడు మినిట్స్లో, అంటే కొన్ని రోజులు పట్టే సమయం ఒక హ్యూమన్కి కొన్ని మినిట్స్లోకి, కొన్ని అవర్స్లోకి తీసుకొచ్చేసింది.